బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో విద్యార్థినీల ఆందోళన కొనసాగుతుంది. డిగ్రీ విద్యార్థినీలకే 100% హాస్టల్ కేటాయించాలని గత 5 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చీకట్లో కూడా సెల్ ఫోన్ లైట్లతో దీక్ష కొనసాగిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. కాలేజ్ ప్రిన్సిపల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినీలకు 50%, పీజీ విద్యార్థినీలకు 50% కేటాయిస్తూ సర్క్యులర్ విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ చదివే విద్యార్థినీలకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని చెబుతున్నారు. తమ హాస్టల్ తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాం కాలేజీలో విద్యార్థినీల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, నిజాం కాలేజీలో విద్యార్థినీల ఆందోళన కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుమశ్రీ, గత 5 రోజులుగా నిజాం కళాశాల విద్యార్థినులు యూజీకే 100% హాస్టల్ కేటాయించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాత్రి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఈ రాత్రి టైం వరకు కూడా ఇదైతే ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మేము ఈ రాత్రి 5 రోజుల నుంచి మేము అనే ధర్నా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. పొద్దున్న నుంచి సైలెంట్ ప్రొటెస్ట్లో కూర్చుంటే ఒక్క అధికారి కానీ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక్క పర్సన్ కానీ మాతో వచ్చి మాట్లాడలేదు, ఎలాంటి స్పందన లేదు. ఇట్లా స్టూడెంట్స్ 60 కిలోమీటర్లు దూరం ఉంటే చాలు యూజీ వాళ్ళకి హాస్టల్ ఇస్తాము అని మాట్లాడితేనే ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క అమ్మాయి జాయిన్ అయింది. లేకపోతే వాళ్ళ ఊర్లలో హాస్టళ్ళు లేవా, వాళ్ళ ఊర్లలో డిగ్రీ కాలేజీలు లేవా? ఇంత దూరం వచ్చి నిజాం కాలేజీలో జాయిన్ అయిందంటే ఎందుకు? ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి, క్యాంపస్లో హాస్టల్ ఉంది, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి సెక్యూరిటీ ఉంటుంది. అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్లో, నిజాం కాలేజ్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న హోప్తోని ప్రతి ఒక్క అమ్మాయిలు వచ్చి ఇక్కడ జాయిన్ అయితే, ఇప్పుడు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి హాస్టల్ ఇస్తామని క్రిటేరియా ఉండేది. ఇప్పుడు కూడా అదే క్రిటేరియాతో హాస్టల్లో జాయిన్ చేసుకున్నారు. మమ్మల్ని కూడా అట్లనే జాయిన్ చేసుకున్నారు. మేము జాయిన్ అయినప్పుడు కూడా ఉద్యమం చేస్తే తప్ప మాకు హాస్టల్ రాలేదు. ఇప్పుడు మా సబ్ జూనియర్స్, మా జూనియర్స్కి కూడా అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 150+ కిలోమీటర్స్ నుంచి అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తారా? 150 కిలోమీటర్స్ నుంచి మీకు పిల్లలు లేరా, మీకు అమ్మాయిలు లేరా? వాళ్ళు ఉంటే ఇట్లనే చేస్తారా మీరు? వాళ్ళు ఇంత రాత్రి వరకు ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళు అట్లనే వదిలేస్తారా? ఎలాంటి స్పందన లేకుండా, ఎట్లా స్పందించకుండా అమ్మాయిల్ని ఇక్కడ రాత్రి వరకు ఇక్కడ కూర్చొని ఉంటే సెక్యూరిటీ ఉందా లేదా అని చూడకుండా ఇట్లనే వదిలేస్తారా మీరు? కొంచెం కూడా ఆలోచించకుండా ఈ వైఖరి ఏందో నాకు అర్థమైతలేదు. ఒక్క అధికారి కానీ, ఒక్క అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయ్ కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడింది లేదు. అమ్మాయిలు సింగిల్ పేరెంట్ ఉన్నారు, నాన్న లేరు, అమ్మ లేరు. ఒక్క పేరెంట్ ఎంతగాని వాళ్ళని పోషిస్తారు? ఇక్కడ ఫస్ట్ ఇయర్లో కట్టుకుంటాం, ఫస్ట్ ఇయర్లో హాస్టల్ లేదు, ఓకే, ఆ ఒక్క సంవత్సరం కట్టుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మంచిగా చదువుకోవచ్చు అన్న హోప్తో ఇక్కడికి వచ్చిండ్రు అమ్మాయిలు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫీజులు కట్టుకొని, సెకండ్ ఇయర్లో ఫీజులు కట్టుకొని, థర్డ్ ఇయర్లో కట్టుకొని వాళ్ళకి ఎట్లయితుంది? ఆర్థికంగా వీక్ ఉన్న వాళ్ళే ఈ కాలేజ్కి వస్తారు. అది తెలిసిందే అందరికీ. ఆర్థికంగా వీక్ ఉన్నప్పటికీ ఇది మంచి కాలేజ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మాయిలకి, ఇక్కడ డిగ్రీ చేస్తే మంచి ఆఫర్స్ ఉంటాయి అని ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది మొత్తం రివర్స్. ఇంత ఉద్యమాలు చేస్తే కూడా, ఇంత రాత్రి వరకు కూర్చుంటే కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఇంత మొండిగా ప్రవర్తించడం ప్రభుత్వం కానీ, ప్రిన్సిపల్ కానీ, వీళ్ళు ఇంత మొండిగా ప్రవర్తించడం మాకు నిరాశనే మిగిల్స్తుంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు కదా, ప్రస్తుతం ప్రైవేట్ హాస్టల్లో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రైవేట్ హాస్టల్లో ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, అది మనకు తెలిసిందే. మళ్ళీ నెలకు 6,000 కట్టాలి, ఎట్లాంటి ఫుడ్ ఉండదు, ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి అమ్మాయిలకి. అక్కడి నుంచి అంత దూరం నుంచి వాళ్ళు ఇక్కడికి రావాలంటే మార్గం వచ్చేటప్పుడు వేళ ఏమవుతుంది? ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళకి? ఫస్ట్ ఇయర్ అంటే ఏదో కష్టపడి ఉంటారు, 3 సంవత్సరాలు అమ్మాయిలు అట్లనే ఉండాలి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంటే ఎవరు చూసుకుంటారు? మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ప్రిన్సిపల్ అయ్యి ఉండి నిజాం కాలేజ్కి ఇంత అమ్మాయిలు అర్ధరాత్రి వరకు కూర్చున్నారు, వాళ్ళకు హాస్టల్ ఇవ్వాలి అన్న కామన్ సెన్స్ కూడా మీరు చూపించకుండా ఇట్లా ప్రవర్తించడం అనేది నిరాశనే మిగులుస్తుంది మాకు.
అంటే ఇప్పటి వరకు ఉద్యమం చేస్తున్నారు కదా, మీ దగ్గరికి అధికారులు కానీ ప్రిన్సిపాల్ కానీ అంటే జనరల్గా ఈ టైం వరకు ఇంతమంది విద్యార్థులు కాలేజీలో ఉన్నా కానీ అధికారులు ఎవరైనా కాలేజీలో ఉన్నారా ఇప్పుడు? ఎలాంటి అధికారులు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవ్వరు మా దగ్గరికి రాలేదు. మేము పొద్దున్న నుంచి సైలెంట్ ప్రొటెస్ట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఎవ్వరు వచ్చి మాట్లాడలేదు. ఇంకా కూడా మేము కూర్చొని ఉన్నాము. ఇప్పటికి కూడా ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెకు ఫుడ్ లేదు, మధ్యాహ్నం తినకుండా కూర్చుంటున్నాం ఇక్కడ. అయినా కూడా ఒక్కరు అడిగిన వాళ్ళు లేరు. తిన్నారా, మీకు ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటిదని అడిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ అమ్మాయికి ఇప్పుడు హాస్టల్ ఫీజు అయిపోయిందంట, మళ్ళీ నెలగట్టుకొని ఉండాలా ఆమె ఎక్కడ ఉంటుంది? మీ కూతుర్లు ఉంటే ఇట్లనే చేస్తారా మీరు? ఇంత నిర్లక్ష్యం చూపిస్తారా మీ కూతుర్ల మీద? మేము మీ కూతుర్లం కాదా? నిజాం కాలేజీలో చదువుతున్నామంటే ప్రిన్సిపల్కి సంబంధం లేదా? యూజీ గర్ల్స్ పీజీ గర్ల్స్ అనేది ఎందుకు టాపిక్? పీజీ వాళ్ళకు ఉస్మానియాలో ఉండగా కూడా వాళ్ళని ఇక్కడ బలవంతంగా తెచ్చిపెట్టాల్సిన అవసరం ఏంది ప్రిన్సిపల్కి? వాళ్ళు కూడా అక్కడనే ఉంటామని మాట్లాడుతున్నారు. అయినప్పటికీ పీజీ వాళ్ళు కూడా ఉస్మానియాలోనే లైబ్రరీ ఉంటుంది, మేము అక్కడనే ఉంటాం, ఫెసిలిటీస్ ఉంటాయని వాళ్ళు మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ కూడా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా 2 ఫ్లోర్లు యూజీకి 2 ఫ్లోర్లు పీజీకి అదే మాట తప్పితే మా డిమాండ్స్ ఏంటి, మేము ఏంటిదని వాళ్ళు వినేదే లేదు. ఓకే, మీరు చెప్పండి. హాస్టల్ 2022 సంవత్సరము 100% యూజీకే కేటాయిస్తామంటూ కూడా అప్పటి ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అయినా కానీ సరే ప్రస్తుతం ప్రిన్సిపల్ ఎందుకు మొండి వైఖరి చేస్తా ఉన్నాడు? సో 2022లో మేము ఉద్యమం చేసినప్పుడు ఫస్ట్ 50% పీజీకి 50% యూజీకి ఇస్తామని చెప్పేసి ఒక గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిండ్రో అది ఇచ్చినప్పటికీ కూడా మేము 50-50 వద్దు అని చెప్పేసి మా ఉద్యమాన్ని మేము విరమించుకోకుండా కంటిన్యూగా 19 రోజులు మేము కంటిన్యూ చేసిన తర్వాత మాకు జస్ట్ ఒక కాలేజ్ సర్క్యులర్ రిలీజ్ చేశారు. కాలేజ్ సర్క్యులర్ 100% ఇస్తాము అని చెప్పేసి కాలేజ్ సర్క్యులర్ ప్రిన్సిపల్ గారు రిలీజ్ చేశారు. అది అతని చేతిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అతని చేతిలో ఉన్న సర్కిల్ని ఆయన మార్చేసి మళ్ళీ 50-50 అనే స్టేట్మెంట్ని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ముందు చూపించి మొండి వైఖరి అనేది మా మీద చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారో కూడా మాకు అర్థమైతలేదు. మాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు సార్ గారు అనేది అర్థమైతలేదు. పీజీ వాళ్ళకి ఉస్మానియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమున్నది అనేది మాకు అర్థమైతలేదు. మమ్మల్ని సగం మందికే ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఏమున్నది? మా పట్ల ఎందుకు ఇంత పగ చూపిస్తున్నాడు సారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి అయినా కూడా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు అని చెప్పేసి ఏ ఒక్క సెక్యూరిటీకి కూడా చెప్పలేదు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, వెళ్ళిపోమని చెప్పండి, రేపు నేను వచ్చిన తర్వాత మాట్లాడతా అని చెప్పి కూడా ఏ సెక్యూరిటీ వాళ్ళకు కూడా తను ఇన్ఫార్మ్ చేయకపోవడం అసలు కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాను. అంటే చెప్పండి, అంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండడం వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి? అదేవిధంగా ప్రస్తుతం 2 ఫ్లోర్లు యూజీకి కేటాయిస్తామంటూ కూడా ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. అంటే ఆ 2 ఫ్లోర్లలో కూడా ఒక్కొక్క రూమ్కి ఎంతమంది ఉంటున్నారు? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సో ఇప్పుడు 2 ఫ్లోర్లకి మేము అలాట్ అయింది. ఫైనల్ ఇయర్స్ వాళ్ళం 160 మెంబర్స్ని అలాట్ అయినాము హాస్టల్లో పోయిన సంవత్సరం. ఒక్క ఫ్లోర్లో 22 రూమ్లు ఉంటాయి. 22 రూమ్లలో 160 మంది అంటే రూమ్కి 8 మంది 9 మంది ఉండి కూడా మేము అడ్జస్ట్ అయినాము. ఎందుకంటే మాకు బయట హాస్టల్లో ఉంటే ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. మేము ఫస్ట్ ఇయర్లో ఫేస్ చేసినాం కాబట్టి హాస్పిటల్లో పాలయ్యి అక్కడ ఖర్చు పెట్టలేక ఇక్కడ ఖర్చు పెట్టలేక మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. అయినా కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటే ఏం కాదు, మేము అడ్జస్ట్ అవుతాము, సెకండ్ ఇయర్లో మా హాస్టల్ ఉంది కదా అని చెప్పేసి మేము ఫస్ట్ ఇయర్లో సెక్యూరిటీ లేకున్నా కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉండి మేము అనుభవించి 2వ సంవత్సరానికి మేము ఇక్కడికి వచ్చినా కూడా మేము రూమ్కి 8 మంది 9 మంది ఉండి బెడ్లు లేక కింద కూడా పడుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మాకు వాటర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. దాని గురించి కూడా మేము గిట్లనే రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేసి ధర్నాలు చేసిన తర్వాతనే ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయింది. అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వకుండా జస్ట్ అప్పటి వరకే ఒక సొల్యూషన్ ఇచ్చి వాటర్ వచ్చేలాగా చేసి మళ్ళీ ఇప్పుడు మాకు ఎందుకు సార్ మొత్తం అకామిడేషన్ అందరికీ ఇవ్వట్లేరు అని అంటే మీకు వాటర్ ప్రాబ్లం వస్తుందమ్మా, అందుకే నేను ఇవ్వలేకపోతున్నా ఎక్కువ కెపాసిటీకి అని అంటున్నారు. వాటర్ ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేయాలి కానీ వస్తుందని చెప్పేసి ఉన్న అమ్మాయిలను తీసేసి ప్రైవేట్ హాస్టల్లో ఉండండి అని చెప్పడం ఎంత కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అంటే మీరు ఫైనల్గా చెప్పండి, ఎప్పటి వరకు ఈ పోరాటం కొనసాగిస్తారు? మీ యొక్క ఉద్యమ కార్యాచరణ ఏంటి? బిగ్ టీవీ తరపున మీరు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు?
బిగ్ టీవీ తరపున మేము ప్రభుత్వానికి కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏం తెలియజేస్తున్నామంటే మా ఉద్యమం అనేది ఆగదు, రేపు కూడా కొనసాగుతుంది. రేపు మేము ఇంకా వంట వార్పు ప్రోగ్రామ్ కూడా నిర్వహించుకుంటాము. మేము ఎక్కడికి కదిలేదు లేదు. ఇదే చింతచెట్టు సాక్షిగా మేము ఇక్కడే ఉండి మాకు జీవో ఏదైతే రిలీజ్ మేము దేనికోసం అయితే పోరాడుతున్నామో 100% యూజీ గర్ల్స్కి హాస్టల్ కేటాయిస్తాము అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ మాకు మా చేతిలో పెట్టిన తర్వాతనే మేము ఈ ఉద్యమాన్ని విరమించుకుంటాము. అప్పటి వరకు ఈ చింతచెట్టు దగ్గర నుంచి మేము కదిలేదే లేదు. మా గర్ల్స్ మేము అందరము కూర్చొని ఎంత నైట్ అయినా కూడా మేము తిండి తిప్పలు లేకుండా కూడా ఈయనే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి మేము మీడియా ద్వారా మా అడ్మినిస్ట్రేషన్కి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. మొత్తానికి పరిస్థితి ఇక్కడ ఏదైతే హాస్టల్ 100% కేటాయించే వరకు కూడా మా ఉద్యమాన్ని ఆపము. రేపు మా ఉద్య కార్యాచరణ రేపు భాగంగా వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా మాకు 100% హాస్టల్ కేటాయించాలంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఆ విధంగా సర్క్యులర్ ఇష్యూ చేయాలి. ప్రిన్సిపల్ కళాశాలలు లేకున్నా కానీ సరే యూజీకి 50 పీజీకి 50 అంటూ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా విద్యార్థులు తప్పు పడుతున్నారు. ఖచ్చితంగా హాస్టల్ వచ్చే వరకు కూడా మా ఉద్యమాన్ని విరమించేది లేదని కూడా చెప్తున్నారు ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.